ఈరోజు ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పుష్ప 2 ఏదైతే సినిమా రేట్లు పెంచుకోవటము, ఆ బెనిఫిట్స్ తర్వాత 7 షోలు వేయటం, అది కూడా మధ్యరాత్రి 1ంటికి 4ంటికి అని, తర్వాత ఎక్కడ వినని విధంగా గవర్నమెంట్ ఇంతకుముందుకు ఇచ్చినాయి. దేవరా అని, ఇంకా వేరే కల్కి అని, ఇంకా వేరే సినిమాలకు కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 200 రూపాయలు ఇచ్చింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ వెసులుబాటు హైయెస్ట్, అది కూడా 10 రోజులకి. అలాంటిది వీళ్ళు ఒక బెనిఫిట్ షో అని చెప్పి 800 ప్లస్ జిఎస్టీ అంటే 1000 పైన ఉంటుంది. ఒక జడ్జి గారు కూడా అదే అన్నాడు, ఒక 800 ప్లస్ నేను కుటుంబ సభ్యులు అందరం కలిసిపోతే 8000 10,000 అవుతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు అని చెప్పి అడిగారు. ఈ బెనిఫిట్ షో అంటే దాని మనీ పైసలు ఎక్కడికి పోతున్నాయి, సీఎం రిలీఫ్ ఫండ్కి పోతున్నాయా, పిఎం కేర్కి పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అది చెప్పమని చెప్తే వాళ్ళ మైత్రి మూవీస్ వాళ్ళు ఏమన్నారంటే, మేము డిస్క్లోజ్ చేస్తాము, 1-2 రోజుల్లో అడిగి తెలుసుకుంటానని వాళ్ళ అడ్వకేట్ గా చెప్పారు. ఇంకా మూడోది మధ్యరాత్రి, ఇప్పుడు చలికాలము, ఇప్పుడు మనం స్వెటర్స్ వేసుకొని మఫ్లర్స్ పెట్టుకుంటేనే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇది ఇట్లా జ్వరాలు వచ్చు, వర్షం వచ్చు, దగ్గు వచ్చు సఫర్ అవుతున్నారు. ఇది మేము అడిగితే అవును కరెక్టే, ఇది మీరు ఎందుకు 6వ షో 7వ షో ఎందుకు నడుపుతున్నారు అని అడిగారు. సరే, దాని మీద కూడా మేము హైకోర్టు స్పందిస్తామని చెప్పింది. ఏమన్నా ఈ రోజు ఇప్పుడు ఏం ఆర్డర్స్ ఇచ్చిందా సార్? ఆర్డర్స్ సాయంత్రం ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ 2 వారాల తర్వాత పెట్టారు. దీంట్లో మాత్రం దూద్ కా దూద్ పానీ కా పానీ చేస్తామని చెప్పారు. ఇలా తెలంగాణ ప్రజల డబ్బులు ఒక సినిమా ఇండస్ట్రీలో ఇలా లూట్ చేయడానికి లేదు. ఎందుకంటే జీవో ఏం చెప్తుంది వెరీ క్లియర్ గా అంటే 100 కోట్ల పైన ఉండాలి. సరే, పుష్ప 2 100 కోట్ల పైన ఉండొచ్చు, కానీ 20% ఆఫ్ ద షూటింగ్ షుడ్ బి ఇన్ భూభాగం, తెలంగాణ భూభాగంలో జరగాలి. అది గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటుంది, అది రికార్డు తెప్పించుకుంటా అని చెప్పారు. మూడవది, తెలంగాణలో దీని వలన ఏమైనా ఉపాధి పెరుగుతుందా, వ్యాపారాలు పెరుగుతున్నాయా, అన్ఎంప్లాయ్మెంట్ నిర్మూలన అవుతుందా? ఎందుకంటే ఏదైతే సినిమాకి సంబంధించిన అందరూ కూడా నాన్ తెలంగాణైట్స్, అంటే సన్ ఆఫ్ ద సాయిల్, భూమి పుత్రులకి దీనివల్ల ఒదిగేది లేదు, ఏం లేదు. పైపెచ్చు దాన్ని డబ్బులు తీసుకొని వసూలు చేసుకుంటున్నారు. ఎవడన్నా మధ్యరాత్రి 1ంటికో 4ంటికో సినిమాకి పోతే వాడు ఆరోగ్యరీత్యా రోగం వచ్చి వాడి ఇంకా ఉపాధి పోతుంది. ఇప్పుడు అందరు చాలా మంది పనిచేసే వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటున్నారు. వానికి పర్మనెంట్ ఎంప్లాయీ లేదు, పర్మనెంట్ కాంట్రాక్ట్ లేదు, క్యాబ్ డ్రైవరో లేకుంటే. సాయంత్రం ఆర్డర్స్ వస్తాయా సార్? ఎట్లాంటి ఆర్డర్స్ వస్తాయి? మేమైతే అనుకూలంగా ఆర్డర్స్ వస్తాయి అనుకుంటున్నాము. అండ్ జడ్జి గారు కూడా మేము ఏకీభవించారు మా వాదనతోటి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫేవరబుల్ ఆర్డర్. ఇఫ్ నాట్ ఆల్సో ఇన్ ద ఫైనల్ హియరింగ్ we will win the battle.